ఇంటింటి రామాయణం శుభం కార్డ్ పడిపోతుందా? ఇప్పుడు అందరూ కమెంట్ బాక్స్లో ఒకటే గోల, శుభం కార్డ్ పడిపోతుంది అని. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం రండి. సింపుల్ లాజిక్, ఏ సీరియల్ అయినా కంటిన్యూ అవ్వడానికి టీఆర్పీ అనేది బాగుండాలి. టీఆర్పీ బాగుంటే సీరియల్ తప్పకుండా కంటిన్యూ అవుతుంది. టీఆర్పీ కానీ డ్రాప్ అయితే ఛానల్ సీరియల్ని కట్ చేస్తుంది. ఇంటింటి రామాయణం సీరియల్ ఫ్యాన్స్ అందరికీ ఇది చాలా పెద్ద బాధాకరమైన విషయం అనే చెప్పొచ్చు, కానీ ఇదే నిజం. ఈ సీరియల్ టీఆర్పీ అయితే కొద్ది నెలలుగా చూసుకుంటే బాగా తగ్గిపోతూ వస్తుంది. ఈ సీరియల్కి మెయిన్ లీడ్ అవని. ఈవిడ ఒక ఇంటికి కోడలు, కానీ మంచి క్యారెక్టర్తో మంచి యాక్టింగ్ స్కిల్స్తో చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే ఈవిడ సంపాదించుకుంది. అవని అనే క్యారెక్టర్కి ఆవిడైతే ప్రాణం ఇచ్చిందని చెప్పొచ్చు. తర్వాత చూసుకుంటే పావని అనే క్యారెక్టర్ కూడా విలన్ క్యారెక్టర్కి మంచి న్యాయం అయితే చేసింది అనే మనం చెప్పుకోవచ్చు. హిందీ సీరియల్కి రీమేక్గా ఇంటింటి రామాయణం సీరియల్ అయితే మనకి ఇప్పుడు తెలుగులో వస్తుంది. ఇది ఒక 20 సంవత్సరాల ముందే హిందీలో అయితే టెలికాస్ట్ అయ్యింది. అప్పుడు బాగా హిట్ అయిందని చెప్పి ఇప్పుడు తెలుగులో అయితే మనకి టెలికాస్ట్ చేస్తున్నారు. హిందీ సీరియల్లో ఉన్న కొన్ని ఎపిసోడ్లు మన సీరియల్లో అయితే మిస్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. అందుకనే చాలామంది అనుకుంటున్నారు ఈ నెల ఎలాగైనా ఈ సీరియల్ శుభం కార్డు పడిపోబోతుందని. ఈ సీరియల్లో మీరు బాగా గమనించినట్టు అయితే ఎక్కువ ఎమోషనల్ సీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. హస్బెండ్కి వైఫ్కి జరిగే ఈగో, ఇంకా మదర్ సెంటిమెంట్, బ్రదర్ సపరేషన్, ఇంకా ప్రాపర్టీ ఇష్యూస్, ఇలాంటివన్నీ ఈ సీరియల్లో అయితే మనం చూస్తూ ఉంటున్నాం. ఎమోషనల్ సీన్సే ఈ సీరియల్కి స్ట్రెంత్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన ఫ్యామిలీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అందరూ బాగా అట్రాక్ట్ అయ్యేది ఇలాంటి సీన్స్కే కాబట్టి ఇది స్టార్టింగ్లో మంచి టీఆర్పీతో ముందుకైతే సాగుతూ వెళ్ళింది. ఈ సీరియల్లో మనం వీక్నెస్లు మాట్లాడుకుంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఏ ఫ్యామిలీలో అయినా ఏ సీరియల్లో అయినా ఉంటాయి. కాకపోతే ఈ సీరియల్లో రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. మనకి కొత్తదనం కనిపిస్తే కదా చూసే ఆడియన్స్ బాగా దాన్ని ఎంకరేజ్ చేస్తారు. జరిగినవే చూపించినవే 10 సార్లు చూపించడం వల్ల ఈ సీరియల్కి ఇది చాలా డ్రాబ్యాక్ అనే చెప్పచ్చు. కథని అలా లాగుతున్నట్టు ఉంటుంది ఈ సీరియల్. అందుకనే టీఆర్పీ పడిపోయింది. ఫ్యాన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ సీరియల్ అయితే ఇప్పుడు ఆపేయాలని ఫ్యాన్స్ అయితే కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ సీరియల్ మాకు నచ్చట్లేదు, ఆపేయండి అని అయితే అంటూ ఉంటున్నారు. అక్షయ్ మాత్రం ఈ సీరియల్లో మంచి యాక్టింగ్తో ముందుకైతే తీసుకొని వెళ్తున్నాడు. అలాగే మన తెలుగు ఆడియన్స్కి అయితే బాగా దగ్గర అయితే అయ్యాడు. ఓవరాల్గా మనం చెప్పుకునేది ఏంటి అంటే ఇదేమి మాస్ మసాలా సీరియల్ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా టార్గెట్ చేసి ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా చూపించే సీరియల్ అని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కొత్త సీరియల్ ఒకటి యాడ్ అవుతుంది అంటే టీఆర్పీ పాత సీరియల్ ఏవైనా తక్కువ ఉంటే దాన్ని తీసి కొత్త సీరియల్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు గోదావరి సీరియల్, ఇంకో సీరియల్, 2 సీరియళ్ళు మా టీవీలో టెలికాస్ట్ అవ్వబోతున్నాయి. ఇంకా మనకి డేట్ రిలీజ్ చేయలేదు, కానీ త్వరలో అయితే అవ్వబోతున్నాయి. అందుకోసం తక్కువగా ఉన్న టీఆర్పీ ఉన్న సీరియల్ని తీసేద్దామని మా టీవీ వాళ్ళైతే అనుకుంటున్నారు. ఈ సీరియల్లో ఏమైనా కొత్త చేంజెస్ చేసి టీఆర్పీ పెంచుతారా, లేకపోతే ఈ నెలాఖరికి శుభం కార్డ్ వేసేస్తారంటారా? మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నాకేమనిపిస్తుంది అంటే నాకు తెలిసి వచ్చే నెల లోపే ఈ సీరియల్ అయితే ఎండ్ కార్డ్ అయితే పడిపోతుందని నాకు జెన్యూన్గా అయితే అనిపిస్తుంది. టీఆర్పీ తక్కువ ఉంది, రెడీగా కొత్త సీరియల్ 2 ఉన్నాయి కాబట్టి తీసేస్తారని అయితే నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.